మరి నా బ్రతికేంది తెలీదు. నన్ను ఆశీర్వదించలేవా? లేవు, నా దగ్గర లేవు అన్నాడు. అయితే రోజులు గడవగా కన్న తండ్రి కటాక్షించకపోయినా, కన్న తండ్రి కనికరం చూపకపోయినా, పరమ తండ్రి ఆయన పట్ల కనికరాన్ని చూపాడు. పరమ తండ్రి ఆయన పట్ల కటాక్షము చూపాడు. ఏశావు పట్ల కటాక్షము చూపాడు. ప్రియమైన వాళ్ళరా, రోజులు గడవగా ఏశావు చెప్పిన మాట మనం గమనిస్తే చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 11వ వచనం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను నీవే చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత, ఎంతంట గట్టిగా చెప్పండి, కావలసినంత ఉంది. నాకు కావలసినంత, నాకెందుకురా, నీది నాకెందుకురా, నాకు కావలసినంత ఉంది. ఏ లేమి లేదు, ఏ దరిద్రత లేదు, ఏ కొదువ లేదు. ఎలా వచ్చింది? అన్నయ్య నీకు రావాల్సిన ఆశీర్వాదం నేను తీసుకుపోయా కదా, ఎలా వచ్చింది? రే కన్న తండ్రిరా నీకు ఇచ్చింది, నాకు ఇచ్చింది తెలుసు. ఎవరు తెలుసునా? శూన్యంలో సృష్టిని వేలాడదీసిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం నాకు కలిగింది. ఆ ఆశీర్వాదం నేను పొందుకున్నాను. ఆయన ఆశీర్వాదం తరిగిపోనిది. హల్లెలూయా. కనుక నాకు కావలసినంత ఉంది. నా దేవుడు ఈ మాసంలో ఆ మాట మీ నోట అనేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. ఎంత విస్తారమైన, కావలసినంత, నీవు ఊహించని గొప్ప దీవెన ఈ మాసంలో నా ప్రభు దయచేయును గాక. రెండో మాట, రూతు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం. రూతు పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు, తర్వాత చదువుకుందాం. నీవు నాకు, అమ్మాయి ఎవరు నీవు? అయ్యా నేనా నీ సమీప, చెప్పండి, నీ దాసురాల్ని, నీ, ఆ మాట చదవండి గట్టిగా. నీవు నాకు, నేను నీకు, చెప్పండి, సమీప. ఈమె ఎవరంట? ఆయనకి ఎవరంట? ఆమె చెప్పిన మాట ఏంటి? అయ్యా నేను ఎవరిని తెలిసినా నీ సమీప బంధువున్నయ్యా, నీ సమీప బంధువురాలనయ్యా. నీవెవరు తెలిసినా నాకు, చెప్పండి, సమీప. సరే, ఈమెకి తెలుసా ఆయన ఈమెకి సమీప బంధువుడని తెలుసా? తెలియదు పోయినా మీరు 20వ వచనం చూస్తే, రూతు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనంలో గమనిస్తే వాళ్ళ అత్తమ్మ చెప్పింది చూడండి. అక్కడ బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలతో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను, హల్లెలూయా. ఆయన ఎవరో ఈమెకి తెలీదు, ఈమెవరో ఆయనకి తెలీదు. అయితే మొదట ఏరుకునేదానికి పోయి వచ్చింది కాబట్టి, ఏమండి ఎవరి దగ్గరికి పోయావు, ఏ పొలంలోనికి పోయావంటే, అదేనంటే బోయాజ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పొలంలోకి పోయాను, ఏరుకున్నాను, ఇలా కటాక్షించాడు, ఇలా దయ చూపాడు, ఇది పరిస్థితి అని చెప్తే, ఆయన ఎవరు తెలుసునా? మనకు. చెప్పండి గట్టిగా. నాకు అనదా మనకనదా? నోరు తెరవండి. మనకు. బోయాజ్ ఎవరంటే మనకే సమీప బంధువుడు. ఇప్పుడు యేసయ్య మనకెవరు? నోరు తెరవండి. ఎంత బంధువుడు?
సమీప బంధువు. ఎంత తెలిసినా ఇంకా అనేకులలో ఆయన జ్యేష్ఠుడగునట్లు మనం ఎవరు తెలిసినా ఆయన సహోదరులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సమీపం గమనించిన ప్రియమైన వాళ్ళరా. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన మాట గమనిస్తే ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. 12వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అమ్మా, నేను నిన్ను విడిపింపగలను అన్న ఆ స్థితి నాకు తెలుసు, వాస్తవమే. అయితే నాకంటే ఒకడున్నాడమ్మా. ఏమ్మా రూతమ్మా, నా దగ్గరకు వచ్చా మంచిదే, బంధువుడిని కాదనడంలే, నేను నిన్ను విడిపించేవాడినే, నీకు విడుదల కలుగు చేసేవాడినే, ఆ స్తోమత ఉంది, ఆ శక్తి ఉంది. అయితే నాకంటే సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడమ్మా నీకు అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు నీకంటే సమీప బంధువుడా? ఎవరయ్యా? ఒకడున్నాడు. మరి సంగతి ఏంటయ్యా? నేను చూసుకుంటా వాడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఆ తర్వాత ఒక రోజున ఆ గవిని దగ్గర నిలబడి ఉంటే, కూర్చొని ఉంటే, ఆ సమీప బంధువుడు పోతా ఉన్నాడు. వాడితో మాట్లాడితే అతను అన్నాడు, నా వల్ల కాదయ్యా, నేను ఆమెను విడిపించలేను అని. అంటే ఆ రోజుల్లో ఆచారం ప్రకారం కాలి చెప్పు తీసివ్వాలి, కాలు చెప్పు రుజువుగా చూపించాలన్నమాట. నేను ఈమెను విడిపించలేను, నాకు చేత కాదు అనే దానికి రుజువు అన్నమాట, చెప్పు తీసి ఇవ్వడం. ఆ చెప్పుని తీసుకున్న తర్వాత ప్రియమైన వలన ఆమెకి ఒక గొప్ప విడుదల కలుగు చేశాడు. అతగాడిని జయించి ఈమెకి ఏం చేశాడంట? గట్టి చెప్పండి. అందుకని అత్తమ్మ చెప్పింది, అతడు ఎవరితో వచ్చినా మనకు సమీప బంధువుడు, మనల్ని విడిపింపగలిగిన వారిలో ఒకడు. ఇప్పుడు ఈయనంటాడు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు అని. ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్న మనందరికీ ఏమండి రూతుకు ఉన్నట్లే ఏమంటే యేసయ్య కంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. ఎవడు? సైతాన్ గాడు. సైతాన్ గాడు ఎవరు తెలిసిన? పిలవని పేరంటాం. వాడిని పిలవాల్సిన అవసరం లే, వచ్చి పక్కన కూర్చుంటాడు. కొంతమంది చూడండి, కావాలంటే ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా, వాడిని పిలవు, వాడేం చేస్తాడు? ఎక్కడ చూస్తున్నారు? వచ్చి కూర్చుంటాడు, వచ్చి పని చేపిస్తూనే ఉంటాడు, వచ్చి ఆ పని ఈ పని అంతా పూసుకొని రాసుకొని అంతా చేపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? పిలవలా, నువ్వు పిలవలా. ఈ నేను పిలవలేదు కదా, ఈ ఎందుకు వచ్చాడు? వాడు వస్తాడు. ఎవరాడు? చెప్పండి. పిలవని అదేవిధంగా ప్రియమైన అందరికీ వాడు సమీప బంధువుడు. మొట్టమొదట యేసయ్య కంటే సమీప బంధువుడు వాడు. వాడిని పిలవాల్సిన అవసరం లే. యేసయ్య ఎవరు తెలిసినా, యేసయ్యా అని పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు ఆయన. అర్థమవుతుందా? సైతాన్ గారు అట్ట అవసరం లే, వాడిని పిలవాల్సిన అవసరం లే, వాడే వచ్చి కూర్చుంటాడు. బైబిల్లో మీకు చూపిస్తాం చూడండి కావాలంటే. యోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు ఎలా వస్తాడంటాడు? చెప్పండి. మీ ఇళ్ళకి పిలవని పేరంటంగా బంధువులు ఎలా వస్తారు? నన్ను కూడా పిలిచాడు అన్నట్లుగా వచ్చి కలిసి వచ్చేసి కూర్చుంటారు, కలిసి వచ్చి విందులో పాల్పొందుతాడు, కలిసి వచ్చి నీతో తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుందా? అలాగే వీడు కూడా చూడండి, వీడిని పిలవలా. ఎవరి కోసం మీటింగ్ పెట్టాడు దేవుడు అక్కడ? చెప్పండి గట్టిగా. దేవదూతల కోసం మీటింగ్ పెడితే ఆ దేవదూతలు ఏం చేశారు అంటే, అమ్మో ప్రభు మీటింగ్ పెట్టాడు కదా, అందరూ ఒక్కొక్కరు పోయి ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నారంట. వాళ్ళతో గుంపులో కలిసి వచ్చాడు ఉన్నాడంట. వస్తే రే నువ్వెందుకు వచ్చావురా, ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నాకు పని బాట ఏముందండి భూమి మీద? చెప్పండి. వీడు ఈటీవీటీ గాడు. అర్థమవుతుందా? తిరగడం అటు ఇటు తిరుగుతా ఉన్న వీడి పనికి ఏం పని ఉండదు అనమాట. ఇట్టోళ్ళు చాలా మంది ఉంటారు ప్రియమైన. అర్థమవుతుందా? ఇప్పుడు అందరికంటే సమీపం ఉంది ఎవరు? చెప్పండి గట్టిగా. సైతాన్ గాడు.
ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, మీకు ఇంకా గుర్తు చేస్తాం చూడండి, వాక్యంలో చూపిస్తాం చూడండి. మత్తయి సువార్త 4:2 40 దినములు రాత్రి 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. నేను చెప్తున్నా, తొందరపడితే ఎట్లా యేసు ప్రభు ప్రార్థన చేసుకుందామని ప్రతిష్ఠించుకున్నాడండి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. 40 రాత్రులు 40 చెప్పండి పగళ్ళు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. చేసి ఆమేన్ అన్నాడో లేదో ఇప్పుడు చదవండి. ఆ శోధకుడు వాడిని ఏమన్నా పిలిచాడా? యేసుప్రభు పిలిచాడా? ఒరేయ్ నాకు ఆకలిగా ఉందిరా, ఏదైనా తెచ్చిపెట్టరా అన్నాడా? చెప్పలేవండి. అందుకే మీకు చెప్పి పిలవని పేరంటం వాడిని పిలవాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? వాడు పిలవని పేరంటం కనుక ప్రియమైన వాళ్ళు, వాడు ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా పోతాడు, వాడి ఇష్టం. అర్థమవుతుందా? యేసుప్రభు మీరు చూడండి, ప్రార్థన చేసి ముగిస్తే ఏమంటే ఆయన పని మీద ఆయన బోధం అనుకుంటుంటే ఈలో వచ్చాడు. వచ్చి ఇంకా శోధిస్తా ఉన్నాడు. ఆకలిగా ఉంది కదా శోధిస్తా ఉన్నాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? సాతానుగాడు ప్రియమైన వాళ్ళరా, నువ్వు పిలవని పేరెంటంగా ఉండి నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి ఏం చేస్తాడో తెలుసునా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును, ఆ మాట గమనించిన, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టాయి. సులువుగా, కష్టంగా కాదు, భారంగా కాదు, సులువుగా చిక్కులు పెడతాయి అన్నమాట. భార్యకి భర్తకి చిక్కులు పెడతాయి. అర్థమవుతుందా? కుటుంబం చిక్కులు పెడతాయి. అర్థమవుతుందా? సేవకులు అనుకోండి, సేవకుల మధ్య చిక్కులు పెడతారు సులువుగా. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? ఇప్పుడు వాటినేమో విడిచిపెట్టాలి నీవనుకుంటా ఉంటే అవేం చేస్తాయి? నిన్ను పొరపాటున కూడా వదిలిపోవాయి. నువ్వేమో విడిచిపెట్టాలనుకుంటా ఉంటావా? అవేమో నీకేం చేస్తుంటాయి? చెప్పండి, ఫోన్ చేసి ఎక్కడున్నావు అంతేలే, నేను గుర్తురానా నీకో, నేను ఎందుకు గుర్తు వస్తాలే అంటది అది. అర్థమవుతుందా? ఎవరు నువ్వు? నిన్ను వదిలిపెట్టేశాను కదా, నేను విడిచిపెట్టేశాను కదా అని అన్నా. నువ్వు వదిలిపెడితే నేను వదిలించుకుంటానా? చెప్పండి. నువ్వు వదిలిపెట్టేంత మాత్రం నేను వదిలిపోతానా అంటది అది. ఆ పాపం అంటది, సులువుగా చిక్కులు పెడుతుంది. నువ్వు ఎంత వదిలించుకోవాలనుకున్నా అది వదలడంలే. అర్థమవుతుందా? అది నువ్వు విడిచిపెట్టలేకపోతావు. విడిచిపెట్టాలని ఆశ నీకుంది, అది విడిచిపెట్టలేకపోతావు. అది నీవు విడిచిపెట్టినా అది నువ్వు విడిచిపెట్టడంలే. ఇంకా మీకు చూపిస్తాను చూడండి, వాక్యంలో చూడండి. లూకా సువార్తమానం 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ముగించి ఎంతకాలం? యేసయ్యనే ఎంతకాలం అంటే మళ్ళా చెప్పండి. ఇప్పుడు మీ జీవితంలో కొంతకాలం పళ్ళు పట్ట కురుకుతా, చేతులు బెగబట్టి ఏమండి ప్రాణమంతా బెగబట్టుకొని ఇక వెళ్ళకూడదు, ఆ ఇంటికి ఇక వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, ఇక చేయకూడదు అని అంటావు. ఎంతకాలం?
సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నన్ను తింపును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నన్ను తింపును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. సద్భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే బలపరచెను. సద్భక్తితో బ్రతుకాశించగా, వాగ్దాన ధ్వనులే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను, కన్నీటి కడలి చెలరేగి పొంగినను, నీవే నిమ్మలపరచినావు. మనసు కొలిచి ప్రణుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణుతింతును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ స్నేహిత, మనసంతా నిండిన మధురానుబంధమా, అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నన్ను తింపును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, నన్ను తింపును ఆశ తీరా, అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక, గొప్ప రక్షణ కారక.
కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అబ్రహాము నమ్మిన దేవుడా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహు బలవంతుడా. సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహు బలవంతుడా. సత్యవంతుడా ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా. ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా.
కాంతిగా నిలిపి నీలి మేఘమును నీడగా మార్చి అగ్నిస్తంభమును కాంతిగా నిలిపి సైన్యములకు నీవే సారథిగా నిలిచి ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన సైన్యములకు నీవే సారథిగా నిలిచి ఇంగినంటిన గోడలు కుప్పగా కూల్చిన మా పక్షమై ఉన్న మహారాజువు నీవే నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహుబలవంతుడా సత్యవంతుడా మహాపరిశుద్ధుడా ఆరాధనకు యోగ్యుడా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహుబలవంతుడా సహాయకుడా నిత్య స్తోత్రార్హుడా ప్రభాకరుడా బహుబలవంతుడా సత్యవంతుడా మహాపరిశుద్ధుడా ఆరాధనకు యోగ్యుడా అబ్రహాము నమ్మిన దేవుడా నా పితరుల ఆరాధ్య దైవమా ఇశ్రాయేలు కాపరి బహు గొప్ప నేర్పరి నీకు సాటి ఎవరు యేసయ్యా